హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలన బౌలింగ్ తో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు సన్ రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే. సోమవారం నాటి మ్యాచ్ తో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన ఈ 24 ఏళ్ల పేసర్ ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఏకంగా 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన తొలి పేసర్ గా చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవాంశిని అవుట్ చేయడం ద్వారా అతడు ఐపీఎల్ లో తన వికెట్ల ఖాతాను తెరిచాడు. అయితే ప్రఫుల్ మొదటి బంతికే వైభవ్ ను అవుట్ చేస్తానని ముందే చెప్పాడట. మ్యాచ్ ప్రారంభానికి ముందే అతను ఈ విషయాన్ని కొందరితో చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రఫుల్ హింగేనే వెల్లడించారు. చెప్పినట్లుగానే బౌన్సర్ తో వైభవ్ ను ఊరించి మరీ వికెట్ తీశాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నా డెబ్యూ మ్యాచ్ ఎలా ఉండాలో ఏడాది క్రితమే ఓ చోట రాసి పెట్టుకున్నా. మొదటి మ్యాచ్ లోనే 4 లేదా 5 వికెట్లు తీస్తానని అనుకున్నా. పవర్ ప్లేలో వీలైనంత వరకు బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలని డిసైడ్ అయ్యా. నా మీద నాకు ఉన్న నమ్మకం అలాంటిదే. ఇతరుల సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం చేయగలనని అనుకున్నాను. 13 ఏళ్ల వయసులో తొలిసారిగా క్రికెట్ ఆడటం ప్రారంభించా. అప్పటి వరకు నాకు లెదర్ బాల్ క్రికెట్ అంటే ఏంటో తెలియదు. మా నాన్నను ఒప్పించి మరీ నైపుణ్యం సాధించా. నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నా. నా కోసం వారు చాలా త్యాగాలు చేశారు అని సన్ రైజర్స్ పేస్ సెన్సేషన్ ప్రఫుల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో నువ్వు తీసిన 4 వికెట్లలో ఏది బెస్ట్ అని అడగ్గా సూర్యవంశిని అవుట్ చేయడమే అని ప్రఫుల్ సమాధానమిచ్చాడు. వైభవ్ ను అవుట్ చేయాలని ముందే డిసైడ్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు. వైభవ్ మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్. నా ఫ్రెండ్స్ లో కొందరికి ముందే ఓ విషయం చెప్పా. నాకు గనుక రాజస్థాన్ తో మ్యాచ్ ఆడే అవకాశం వస్తే తొలి బంతికే వైభవ్ ను అవుట్ చేస్తానని అన్నా. అది బౌన్సరా లేదా ఎలాగైనా సరే పెవిలియన్ కు పంపిస్తానని ముందే చెప్పా. తొలి బంతికే వికెట్ తీయాలనేది నా ప్లాన్. అది వర్కౌట్ అయింది అని ప్రఫుల్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.